అంటార్కిటికా ఈ ప్రపంచం చివరన ఉన్న ఒక మంచు ఎడారి. ఎటు చూసినా మంచు గట్టగట్టించే చలి. అక్కడ జీవించడం అంటేనే ఒక యుద్ధం. అక్కడ లక్షలాది పెంగ్వినులు ఉంటాయి. వాటి జీవితం చాలా క్రమబద్ధంగా ఉంటుంది. ఒక మిలిటరీ డిసిప్లిన్ లాగా సముద్రం వైపు వెళ్ళడం, ఆహారం వెతకడం, గుడ్లు పెట్టడం, పిల్లల్ని సాకడం, మళ్ళీ సముద్రం వైపు వెళ్ళడం. ఇది వాటి రొటీన్ లైఫ్. తరతరాలుగా అవి చేస్తున్న పని ఇవే. ఆ మందలో ఉండడం సురక్షితం. ఆ మందలో ఉంటే ఆహారం దొరుకుతుంది. ఆ మందలో ఉంటే ప్రాణం నిలుస్తుంది. గొర్రెల మందలాగా ఒకదాని వెనుక ఒకటి తల వంచుకుని వెళ్ళడమే వాటికి తెలిసిన ప్రపంచం. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఆ లక్షలాది పెంగ్వినుల గురించి కాదు. ఆ మందలో, ఆ లక్షల మందిలో దారి మార్చుకున్న ఒక పెంగ్విన్ గురించి. ప్రఖ్యాత దర్శకుడు వర్నర్ హెర్జోగ్ అంటార్క్టిక్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాడు. వేల కొద్ది పెంగ్వినులు సముద్రం వైపు వెళ్తున్నాయి. సముద్రంలోనే వాటికి ఆహారం ఉంది. సముద్రమే వాటికి జీవం. కానీ సడన్ గా ఒక పెంగ్విన్ ఆగింది. మందను వదిలేసింది. అది సముద్రం వైపు కాకుండా దానికి పూర్తి వ్యతిరేక దిశలో నడవడం మొదలుపెట్టింది. అటువైపు ఏముంటుందో తెలుసా? కేవలం మంచు కొండలు. 5,000 కిలోమీటర్ల వరకు ఆహారం లేదు, నీళ్లు లేవు, ప్రాణి లేదు. కేవలం చావు మాత్రమే అక్కడ ఎదురు చూస్తుంది. అక్కడున్న శాస్త్రవేత్తలు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బహుశా దానికి దారి తప్పిపోయిందేమో అనుకున్నారు. మనుషులలాగా మనం ఏం చేస్తాం? దాన్ని కాపాడాలి అనుకుంటాం కదా. అలాగే వాళ్ళు దాన్ని పట్టుకుని మళ్ళీ ఆ మందలో కలిపారు. వెళ్ళు, నీ స్నేహితులతో కలిసి సముద్రం వైపు వెళ్ళు అని వదిలేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పెంగ్విన్ మళ్ళీ వెనక్కి తిరిగింది. మంద వైపు ఒక చూపు కూడా చూడలేదు. మళ్ళీ అదే మంచు కొండల వైపు, ఆ ఒంటరి దారి వైపు నడవడం మొదలుపెట్టింది. శాస్త్రవేత్తలు ఏమన్నారో తెలుసా? దీన్ని మనం ఆపలేం. దీనికి పిచ్చి పట్టిందుండొచ్చు, లేక డిప్రెషన్ లో ఉండొచ్చు. కానీ అది తీసుకున్న నిర్ణయం మాత్రం మారదు. అది చావు వైపు వెళ్తున్నా సరే తను ఎంచుకున్న దారిలోనే వెళ్తుంది అని చెప్పారు. మిత్రులారా, ఆ పెంగ్విన్ చూసి లోకం పిచ్చిది అని నవ్వింది. కానీ ఒకసారి ఆలోచించండి, మనలో ఎంతమంది ఆ గొర్రెల మందలో బతుకుతున్నాం? పుట్టామా, పెరిగామా, అందరూ చదివిన చదివే చదివామా, ఒక సేఫ్ జాబ్ తెచ్చుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, చనిపోయామా? ఇదే కదా మనలో 99% మంది జీవితం. సముద్రం వైపు వెళ్తే ఆహారం దొరుకుతుందని ఆ పెంగ్విన్ కి తెలుసు. అలాగే సమాజం గీసిన గీతలో నడిస్తే సెటిల్ అయిపోతామని మనకు తెలుసు. కానీ ఆ ఒంటరి పెంగ్విన్ ఆ సేఫ్ జోన్ ని ఎందుకు వదిలేసింది? బహుశా దానికి ఆ రొటీన్ బతుకు మీద విరక్తి పుట్టి ఉండొచ్చు. రోజూ తినడం, పడుకోవడం మాత్రమే జీవితమా? ఆ కొండల అవతల ఏముందో చూడాలి, ఆ మంచు ఎడారి దాటి వెళ్ళాలి అనే ఒక పిచ్చి ఆశ దానికి ఉందేమో. మనలో చాలా మందికి కూడా ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది, నేను చేస్తున్నది నాకు నచ్చడం లేదు, నాకు వేరే కళ ఉంది, నేను బిజినెస్ పెట్టాలి, లేదా ఆర్టిస్ట్ అవ్వాలి, లేదా ప్రపంచం చుట్టూ తిరగాలి అని. కానీ మనం భయపడతాం. అయ్యో, మందని వదిలి వెళ్తే ఎలా? ఫెయిల్ అయితే ఎలా? సమాజం ఏమంటుంది అని భయపడి మళ్ళీ ఆ మందలో కలిసిపోతాం. ఆ పెంగ్విన్ కి తెలుసు తను వెళ్లే దారిలో చావు ఉందని. అయినా సరే అది వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే బానిసలాగా 100 ఏళ్లు బతకడం కన్నా స్వేచ్ఛగా ఒక్కరోజు బతకడం మేలు అని దానికి ఉద్దేశం కావచ్చు. చరిత్ర సృష్టించిన ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆ పెంగ్విన్ లాగా మందని వదిలి వెళ్లిన వాళ్లే. థామస్ ఆల్వా ఎడిసన్ పిచ్చోడు అన్నారు. గెలీలియోని మూర్ఖుడు అన్నారు. ఎవరెస్ట్ ఎక్కేవాడిని చూసి ప్రాణాలకు తెగించి ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు. వాళ్ళందరూ ఆ ఒంటరి పెంగ్విన్ లాగే. వాళ్ళకి తెలుసు దారి కష్టంగా ఉంటుందని, ఒంటరిగా నడవాలని తెలుసు. చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండరని, విమర్శించే వాళ్లే ఎక్కువ ఉంటారని తెలుసు. కానీ గుర్తు పెట్టుకోండి, కంఫర్ట్ జోన్ లో ఏ గొప్ప విషయం పుట్టదు. అందరూ వెళ్లే దారిలో వెళ్తే అందరూ చేరుకునే చోటికే నువ్వు చేరతావు. ఎవరు వెళ్ళని దారిలో వెళ్తేనే ఎవరు చూడని కొత్త ప్రపంచాన్ని నువ్వు చూస్తావు. ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఆ మందలో నడుస్తున్నారా, లేక మీకంటూ ఒక దారిని వెతుక్కుంటున్నారా?
ఆ పెంగ్విన్ చనిపోయి ఉండొచ్చు, కానీ అది ఒక లెజెండ్. డాక్యుమెంటరీ తీసిన డైరెక్టర్కి మిగతా లక్షలాది పెంగ్విన్లు గుర్తులేవు, కానీ ఆ ఒక్క ఒంటరి పెంగ్విన్ మాత్రమే ప్రపంచానికి గుర్తు ఉండిపోయింది. గెలుపు అంటే కేవలం డబ్బు సంపాదించడం, సేఫ్గా ఉండడం కాదు. గెలుపు అంటే నీ అంతరాత్మ చెప్పినట్లు నడుచుకోవడం. నీ కలల వైపు అది ఎంత ప్రమాదకరమైనా సరే ఒక్క అడుగు వేయడం. మీకు ఒక కల ఉందా? అందరూ అది అసాధ్యం అంటున్నారా? అయితే మీరు సరైన దారిలోనే ఉన్నారు. మీరు ఆ ఒంటరి పెంగ్విన్ల లాంటి వారు. భయపడకండి, వెనక్కి తిరగకండి. కొండలు ఎత్తుగా ఉండొచ్చు, దారి కనిపించకపోవచ్చు, కానీ నడక ఆపకండి. ఎందుకంటే చరిత్ర మందను చూసి రాయబడదు. చరిత్ర మందను ఎదిరించి ఒంటరిగా నడిచిన వాడి గురించే రాయబడుతుంది. ఆ పెంగ్విన్ పర్వతాల వైపు ఎందుకు వెళ్ళింది? బహుశా దానికి అక్కడ ఏదో పిలుస్తుంది. మిమ్మల్ని కూడా మీ కల పిలుస్తుంది. వినబడుతుందా? మందను వదిలేయండి. మీ పర్వతాలను మీరు ఎక్కండి. మీ జీవితానికి మీరే హీరో.